RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాయుల సింగవరం గ్రామంలో జరిగిన గ్రామ సభలో వివిధ పథకాల్లో అనర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం విషయంలో అధికారులను తప్పుపట్టిన బీజేపీ నాయకుడు వంగవీటి శ్రీనివాసరావు నిష్పక్షపాతంగా సర్వే చేసి పార్టీలతో సంబంధం లేకుండా నిజమైన అర్హులను గుర్తించి వారికి పథకాలు అందేలా చూడాలని నాయకులు అధికారులు పారదర్శకంగా పనిచేస్తూ జవాబుదారులుగా ఉన్నట్లయితే సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందుతాయని సీనియర్ బీజేపీ నాయకులు వంగవీటి శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. మీరు చేసింది ఈ గ్రామంలో అందరు ప్రజలు ఆమోదం పొందాలని అనుకోవటం కరెక్ట్ కాదు. ఈ విషయం మీద గ్రామ సభ అంటే మీ అందరికి తెలుసు, అధికారులందరికీ మీరు ఏదైతే ఆమోదింప చేసుకుంటారో మీ ప్రజలందరూ ఆమోదం పొందటానికి మీరు వ్యక్తులు, కానీ అందరి అభిప్రాయం కూడా మీరు తీసుకోవాలి. ఎక్కడ ఎవరు కూడా యాక్షన్ పెట్టుకోవటానికి రాలేదు, అడగటానికి వస్తారు గ్రామ సభలో. కానీ దయచేసి గ్రామ సభ అంటే అందరి ప్రజల ఆమోదం పొందాలి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజామోదం పొందాలంటే మీరందరూ కూడా వీళ్ళ యొక్క అభిప్రాయం మీరు కోరాలి. అంతేకాదు కొంతమందికే అవకాశం ఇవ్వకూడదు, అందరిని అడగాలి. అడిగి ఆమోదం చేసే విధంగా గ్రామ సభలో మీరు ఇది కాక ఇంకా ఏమైనా ప్రజలు అడుగుతుంటే వాళ్ళ పేర్లు కూడా తీసుకొని ఆ పేర్లు కూడా ఇప్పుడే తెలవాలి. చదివితే దయచేసి వాళ్ళు కూడా దీన్ని సభకి ఈ సభను ఆమోదిస్తారు. లేకపోతే ప్రజలందరూ కూడా వాళ్ళకి ఈ యొక్క మీరు చదివే లబ్ధిదారుల లిస్టు ఆమోదం వీళ్ళందరూ కూడా ఆమోదించాలని వాళ్ళు సభాముఖంగా తెలుపుతారు. కావున మీరు దయచేసి ఇప్పుడు అర్హులైన వాళ్ళ లిస్టు కూడా తీసుకొని ఇక్కడ చదవాలని కోరుతున్నాను. మీరు కూడా రేషన్ కార్డు పెట్టుకున్నా కానీ నా పేరు రాలే. మరియు ప్రజాపాలనలో కూడా నేను నా దగ్గర రిసీవ్డ్ ఉంది, కార్యదర్శికి ఇచ్చిన నేను, కానీ ప్రజాపాలనలో కూడా నా పేరు లేదు. తర్వాత రేషన్ కార్డు కొరకు నేను ఇప్పటికీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిల్లు ఈ రోజు జడ్జిమెంట్ ఉంది. అంటే అప్పుడు కూడా నాకు రెవెన్యూ వారు నోటీసు జారీ చేసిరు, అర్హుడా అనర్హుడా అని నోటీసు కూడా నా దగ్గర నుంచి ప్రయోగిస్తా. అంటే అక్కడ కూడా నా పేరు లేదు. అంటే కావాలని ఈ ప్రభుత్వం కొంతమంది వ్యక్తుల్ని నిర్లక్ష్యం వైఖరిగా, మీకు ఉదాహరణ నాకు ఒకటే కాదు, శ్రీలంకలో ఆన్లైన్ లో పెట్టుకుంటూ, ప్రజాపాలనలో పెట్టుకుంటూ, కుటుంబ కౌన్సిలర్లో కూడా పెట్టుకుంటూ పేరు ఆయన రాలేదు. మీ పేరండి? శ్రీనివాస్ గారు. ఇక్కడ గ్రామ సభ పెట్టింది ప్రభుత్వాన్ని విమర్శించడానికి, లేకపోతే దానికోసం కాదు. ఇక్కడ మీ పేరు రాకపోతే గవర్నమెంట్ ఇంకొక అవకాశం కూడా ఇచ్చింది. మనకి మానవ తప్పిదం అనేది సహజమా కాదా? తప్పులు చేస్తామా మనం? తప్పులు చేయకుండా ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మానవ సహజం. అది తప్పులు చేయడం అనేది మానవ సహజం, మర్చిపోవడం మానవ సహజం.